అల్లు అర్జున్ గారి హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెంబర్ 1 గంగోత్రి. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా కె రాఘవేంద్రరావు గారు చేశారు. బడ్జెట్ 4 కోట్లు, కలెక్షన్ 14 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. నెంబర్ 2 ఆర్య. ఈ మూవీ 2004లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా సుకుమార్ గారు చేశారు. బడ్జెట్ 5 కోట్లు, కలెక్షన్ 30 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 3 బన్నీ. ఈ మూవీ 2005లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా బివి వినాయక్ గారు చేశారు. బడ్జెట్ 10 కోట్లు, కలెక్షన్ 32 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. నెంబర్ 4 హ్యాపీ. ఈ మూవీ 2006లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా ఏ కరుణాకరన్ గారు చేశారు. బడ్జెట్ 16 కోట్లు, కలెక్షన్ 14 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. నెంబర్ 5 దేశముదురు. ఈ మూవీ 2007లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా పూరి జగన్నాథ్ గారు చేశారు. బడ్జెట్ 10 కోట్లు, కలెక్షన్ 29 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 6 పరుగు. ఈ మూవీ 2008లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా భాస్కర్ గారు చేశారు. బడ్జెట్ 15 కోట్లు, కలెక్షన్ 19 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయింది. నెంబర్ 7 ఆర్య 2. ఈ మూవీ 2009లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా సుకుమార్ గారు చేశారు. బడ్జెట్ 21 కోట్లు, కలెక్షన్ 49 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 8 వరుడు. ఈ మూవీ 2010లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా గుణశేఖర్ గారు చేశారు. బడ్జెట్ 30 కోట్లు పెడితే కలెక్షన్ 19.3 కోర్స్ మాత్రమే వచ్చి ఫ్లాప్ అయింది. నెంబర్ 9 వేదం. ఈ మూవీ 2010లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా క్రిష్ జాగల్మూడి గారు చేశారు. బడ్జెట్ 26 కోట్లు, కలెక్షన్ 17 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ఫ్లాప్. నెంబర్ 10 బద్రీనాథ్. ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా వివి వినాయక్ గారు చేశారు. బడ్జెట్ 61 కోట్లు, కలెక్షన్ 42 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ఫ్లాప్. నెంబర్ 11 జులై. ఈ మూవీ 2012లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా త్రివిక్రమ్ గారు చేశారు. బడ్జెట్ 36 కోట్లు, కలెక్షన్ 82 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 12 ఇద్దరు అమ్మాయిలతో. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా పూరి జగన్నాథ్ గారు చేశారు. బడ్జెట్ 33 కోట్లు, కలెక్షన్ 63 కోట్లు. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. నెంబర్ 13 రేస్ గుర్రం. ఈ మూవీ 2014లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా సురేందర్ రెడ్డి గారు చేశారు. బడ్జెట్ 50 కోట్లు, కలెక్షన్ 101 కోట్లు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 14 సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా త్రివిక్రమ్ గారు చేశారు. బడ్జెట్ 40 కోట్లు, కలెక్షన్ 90 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 15 రుద్రమ్మదేవి. ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా గుణశేఖర్ గారు చేశారు. బడ్జెట్ 60 కోట్లు, కలెక్షన్ 72 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ హిట్. నెంబర్ 16 సరైనోడు. ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా బోయపాటి సింగ్ గారు చేశారు. బడ్జెట్ 50 కోట్లు, కలెక్షన్ 120 కోట్లు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 17 డీజే. ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా హరీష్ శంకర్ గారు చేశారు. బడ్జెట్ 56 కోట్లు, కలెక్షన్ 59 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ యావరేజ్. నెంబర్ 18 నా పేరు సూర్య. ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా వకంతం వంశీ గారు చేశారు. బడ్జెట్ 55 కోట్లు, కలెక్షన్ 60 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ హిట్. నెంబర్ 19 అలా వైకుంఠపురంలో. ఈ మూవీ 2020లో రిలీజ్ అయింది. త్రివిక్రమ్ గారు డైరెక్టర్గా చేశారు. బడ్జెట్ 100 కోట్లు, కలెక్షన్ 256 కోట్లు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 20 పుష్ప పార్ట్ 1. ఈ మూవీ 2021లో రిలీజ్ అయింది. డైరెక్టర్గా సుకుమార్ గారు చేశారు. బడ్జెట్ 200 కోట్లు, కలెక్షన్ 360 కోట్లు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 21 పుష్ప పార్ట్ 2. ఈ మూవీ 2024 డిసెంబర్ రిలీజ్ అవ్వబోతుంది. సుకుమార్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. బడ్జెట్ 400 కోట్లు, కలెక్షన్ ఎంత అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అల్లు అర్జున్ మూవీస్లో ఏ మూవీ ఇష్టం కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.